అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఖమ్మంలో ప్రైవేట్ స్కూళ్ళ నిర్వాకానికి సంబంధించి విద్యార్థులలో దేశభక్తిని పెంపొందించాలి, దేశానికి మద్దతుగా మాట్లాడాలి, అలాగే దేశంలో సాధించిన విజయాలకు సంబంధించి ఆర్మీకి సంబంధించి ర్యాలీలు చేయాలే తప్ప పరాయి దేశాల మతతత్వ భావాన్ని పిల్లల మెదల్లోకి చొచ్చించకూడదు, వాటికి పిల్లలకి ఎలాంటి సంబంధం లేదు అంటూ ఖమ్మం ప్రైవేట్ స్కూళ్ళు నిర్వహించిన గాజాకు సంబంధించిన నిరసన ర్యాలీ విషయంలో ఆర్ వాయిస్ లీడ్ తీసుకుంది, దాన్ని మీ అందరి ముందుకు తీసుకువచ్చింది. అదే నేపథ్యంలో ఖమ్మం జిల్లాకు సంబంధించిన బీజేపీ నేత వాసుదేవరావు గారితో కూడా మనం ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఇంటర్వ్యూ చేసిన సమయంలో ఖచ్చితంగా ఇది తప్పే, అసలు గాజాలో ఏం జరిగింది అనేది ఆ పిల్లల ముందు ఒక మైక్ పెడదాం, వాళ్ళకి ఏమైనా తెలుసా, వీళ్ళు చెప్పగానే వాళ్ళకు బుర్కాలేసి బుర్కా వేసుకున్న అమ్మాయి చేతిలో చనిపోయిన బాబును పెట్టి, బుర్కా వేసుకొని చనిపోయిన ఒక మహిళను పెట్టి అసలు పిల్లలకు ఏం నేర్పించాలి అనుకుంటున్నారు, పిల్లలకు నేర్పించాల్సింది కాదు. ఎందుకంటే పిల్లలు అనేవాళ్ళు రేపు భావి భారత పౌరులు, జాతీయ భావాన్ని పెంపొందించాలి. దీని మీద బీజేపీ చాలా సీరియస్గా తీసుకుంటోంది. ఇంత జరుగుతున్నా అక్కడ అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు పట్టించుకోలేదు? దీని మీద మేమే కేసు ఫైల్ చేస్తాం, ఇంకొకసారి ఇలాంటివి జరగకుండా ఉండేందుకు పూర్తి చర్యలు తీసుకోవడంతో పాటు ఈ దుశ్చర్యకు పాల్పడ్డ వాళ్ళు క్షమాపణ చెప్పి మళ్ళీ మన భారతదేశానికి సంబంధించి పిల్లలతో ఒక కార్యక్రమం నిర్వహించేదాకా వదిలిపెట్టం అన్నారు. అన్నట్టుగానే మన ఇంటర్వ్యూ అయిపోయిన 24 గంటల్లో వాసుదేవరావు గారు ఖమ్మంకి వెళ్ళి ఫిర్యాదు చేశారు, అలాగే కలెక్టర్కి వినతి పత్రం అందించారు. ఆ టైంలో ఆయన మాట్లాడింది చూడండి ఒకసారి. ఏదన్నా అడ్రస్ పేరు ఉందంటే అది కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్. గతంలో ఉన్న ఎమ్మెల్యే పేరే మార్చుకుని నేను అజయ్ ఖాన్ అంటాడు, కేవలం ముస్లిం ఓట్ల కోసం. ఇప్పుడున్న ఆయన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన ఆయనేమో ఈ పార్టీ ముస్లింల పార్టీ, ముస్లింలకి పెద్దపీట అని తుమ్మల నాగేశ్వరరావు అంటారు. ఈ విధమైన పరిస్థితుల్లో తమ యొక్క ఉనికిని చాటుకోవటం కోసం ఈ తోక పార్టీలు, అంటే అది ఏడున్నారో వాళ్ళకే తెలియదు, మొన్న వాళ్ళు ఎక్కని పంచలేదు. ఈ సిపిఐ సిపిఎం దేశంలో ఉన్న ప్రతి పార్టీతో అంటగాకిన బ్యాచ్ ఏదో ఈ రోజు కాంగ్రెస్ తో మళ్ళీ అంటగా ఇక్కడ మళ్ళీ ఒక ఎమ్మెల్యే అవటం మన దురదృష్టకరం. వీళ్ళందరూ కలిసి తర్వాత కొంత నిజాంపేట యూత్, దీని వెనక కొన్ని అర్బన్ నక్సలైట్లు, స్కూళ్ల యాజమాన్య ముసుగుల్లో వీళ్ళందరూ కలిసి 10,000 మందితో ర్యాలీ చేశారట. అంటే ఏ స్థాయికి వెళ్లిపోయింది వాళ్ళ రాజకీయం అనేది తెలిసింది. దేశం లేదు, దేశం భద్రత లేదు, పిల్లలు లేరు, పిల్లల భవిష్యత్తు లేదు, పిల్లల మనసులో ఏ విధంగా గాయపడతాయో తెలియదు. కనీసంగా విద్యాబుద్ధులు చెప్పాల్సిన యాజమాన్యం వాళ్ళు ఏదో పోనీ దేశ సేవ చేయట్లే, దున్నాపోతుల్లాగా లక్షలు వసూలు చేసి తల్లిదండ్రుల రక్త మాంసాలని పిండుకుంటూ వాళ్ళ డబ్బులతో వాళ్ళ పిల్లలు. దేశంలో నికృష్ట రాజకీయాలకి ఏదన్నా అడ్రస్ పేరు ఉందంటే అది కాంగ్రెస్. చాలా క్లియర్గా దీని మీద మాట్లాడటమే కాదు, దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్కి కూడా బీజేపీ నాయకులు అంటే వాసుదేవరావు గారు వినతి పత్రం ఇచ్చారు. అక్కడున్న డిస్టిక్ లీడర్స్తో కలిసి ఇజ్రాయిల్కి వ్యతిరేకంగా తీసిన ర్యాలీలో ఎర్రటి ఎండలో చిన్నపిల్లల్ని తల్లిదండ్రుల అనుమతి లేకుండా తీసుకొని వచ్చిన యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాలస్తీనా వ్యవహారం ఏమైనా దేశానికి సంబంధించిన వ్యవహారమా అని ప్రశ్నించారు బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు గారు. అలాగే పాల్గొన్న రాష్ట్ర నాయకులు దేవకి వాసుదేవరావు గారు. అలాగే ఈ సందర్భంగా విద్యార్థుల వద్ద నుంచి లక్షల ఫీజులు వసూలు చేసి వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు రవి మారుత్ గారు. ప్రభుత్వ భూములను కబ్జా చేసి స్కూళ్లు కట్టించిన నువ్వు మానవత్వం గురించి మాట్లాడుతున్నావా? హార్వెస్ట్, సెడార్ వ్యాలీ స్కూళ్లలో ఒక్కో విద్యార్థికి సుమారు 2 లక్షల ఫీజులు వసూలు చేస్తున్న వాళ్ళు మానవత్వం గురించి ఈరోజు ఇక్కడ చాలా క్లియర్గా ఒక విషయాన్ని చూడాలి. మీకు ఇది జూమ్ చేయడం రాదు. పసిపిల్లకు హిజాబ్ వేసి పాలస్తీనా జెండా పట్టించి పాంప్లెట్లు కొట్టిండ్రు. అంటే వీళ్ళంతా దుర్మార్గులని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఇక్కడ మీకు కనిపిస్తూ ఉండాలి. హిజాబ్ వేసి క్యాప్ పెట్టి పాలస్తీనా ఫ్లాగ్ పట్టించుకొని చేయించిండ్రు. అంటే ఎంత మూర్ఖపు ఆలోచనలో అక్కడ విద్యా వ్యవస్థ, స్కూల్స్ ఉన్నాయనేది ప్రతీకగా తెలుస్తోంది. నువ్వు నీ కుటుంబం పూర్తిగా దేశ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తుంటారు. మీ స్కూళ్లపై బీజేపీ పోరాటం ఆగదు. హిందూ విద్యార్థులకు ముస్లిం వేషధారణ వేశారు, ముస్లిం విద్యార్థులకు హిందూ వేషధారణ వేయగలరా? రైట్, సూపర్ క్వశ్చన్ వేసిండ్రు. ఈరోజు గాజాకు మద్దతు ఇవ్వడం కోసం హిజాబ్లో వేయించిండ్రు కదా. పహల్గామాలో తమ కళ్ళ ముందే నీ మతం ఏంటి అని అడిగి భర్తలు కోల్పోయిన భార్యలు, తండ్రులను కోల్పోయిన బిడ్డలు, వాళ్లకు మద్దతుగా ఇదే స్కూల్స్లో ఉన్న ముస్లిం అమ్మాయిలకు బొట్టు పెట్టి గాజులేసి ఒక పద్ధతిగా చీరగట్టి హిందూ అమ్మాయిలకు ప్రతీకగా తయారు చేసి పహల్గామాలో జరిగిన ఉగ్రదాడికి వ్యతిరేకంగా నిరసనగా ర్యాలీ చేయించారా? చేయించే దమ్ముందా? సూపర్ క్వశ్చన్ అడిగారు, దీనికి సమాధానం చెప్పాలా?
అర్బన్ నక్సలిజాన్ని ప్రోత్సహించే నీలాంటి వారిని బీజేపీ విడిచిపెట్టదు. దేశ వ్యతిరేక ర్యాలీలు తప్పించి దేశానికి సంబంధించిన ఏదైనా కార్యక్రమం ఒక్కటైనా చేశారా? ఈ కార్యక్రమంలో పాలేరు ఎమ్మెల్యే అభ్యర్థి నున్నా రవికుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సన్నే ఉదయ్ ప్రతాప్, గెంటైల విద్యాసాగర్, ఖమ్మం అసెంబ్లీ కన్వీనర్ అంజయ్య, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదేమైనా దీనికి సంబంధించి కలెక్టర్కి వినతి పత్రం దీని మీద ఎంక్వైరీ చేయమని ఇవ్వడంతో పాటు పోలీస్ డిపార్ట్మెంట్లో కలిసి డిఎస్పీకో ఏసీపీకో మొత్తానికి కంప్లైంట్ కూడా చేశారు. చూడాలి మరి ఈ విద్యా వ్యవస్థలన్నీ బయటకు వచ్చి క్షమాపణ చెబుతాయా? ఇకనైనా పిల్లల మెదళ్లలో మతతత్వాన్ని కాకుండా జాతీయవాదాన్ని పెంచి పోషిస్తారా? వాసుదేవరావు గారు దీని మీద ఎంతవరకు పోరాటం చేస్తారు అనేది. వాసుదేవరావు గారు ఒక్కరే కాదు పోరాటం చేయాల్సింది. ఖమ్మం జిల్లాలో ఈ స్కూల్స్లో చదువుతున్న ప్రతి విద్యార్థుల తల్లిదండ్రులు పోరాటం చేయాలి. మీరు మాత్రమే ఈ మార్పును సాధించగలుగుతారు. ఆ స్కూల్స్ దగ్గరికి వెళ్ళి ఎవరి పర్మిషన్స్ తోటి ఇలాంటివన్నీ చేశారు? మరి మీ బుద్ధి దేశానికి మద్దతుగా ఎప్పుడు ఎందుకు లేదు? ఇలాంటి స్కూల్స్లో ఇన్ని ఫీజులు ఎందుకు కట్టాలి? మా పిల్లల్ని ఎందుకు చదివించాలి అని మాట్లాడండి. ఈరోజు జాతీయ భావజానాన్ని పెంపొందించే స్కూల్స్ కూడా ఖమ్మంలో ఉన్నాయి. రామకృష్ణ విద్యాలయం లాంటివి. అలాంటి స్కూల్స్కి మీ పిల్లల్ని పంపించండి. దేశాన్ని ప్రేమించలేనివాడు, ధర్మాన్ని ప్రేమించలేనివాడు రేపు తల్లిదండ్రులు కూడా ప్రేమించడు. పరాయి దేశాల నుంచి నేర్చుకొని అరే పరాయి దేశాలలాగా ఒక వయసు రాగానే మిమ్మల్ని తీసుకెళ్లి వృద్ధాశ్రమాలలో పడేస్తారు. అవి జరగకుండా ఉండాలి అంటే దేశం మీద, ధర్మం మీద పిల్లలకు ప్రేమ రావాలి. అలాంటి ప్రేమను పెంచే స్కూల్స్లో చదివించండి. హాయ్ హలో డాడీ మమ్మీ అంటాం కాదు. డాడీ మమ్మీ హాయ్ హలో అనేటోడు రేపు నిన్ను అలానే చూస్తాడు. అమ్మ నాన్న నమస్కారం అన్న సంస్కారంతో పెరిగిన వాళ్ళు పూజిస్తారు. తేడా తెలుసుకోండి. దీనికి వాసుదేవరావు గారికి మద్దతు ఇచ్చి చాలా పెద్ద ఎత్తున పేరెంట్స్ ముందుకు రావాలి. అది మీ ముందున్న కర్తవ్యం, బాధ్యత. విస్మరిస్తే ఏదో ఒక రోజు బాధపడాల్సింది మీరే. అండ్ తెలంగాణ విద్యాశాఖను కూడా అడుగుతున్నా, ఫీజుకి నియంత్రణ పెట్టానని చెప్పారు. అసలు ఎన్ని స్కూల్స్లో ఎంత ఫీజు వసూలు చేస్తున్నారు అనే దానికి సంబంధించి మీ దగ్గర స్ట్రక్చర్ ఉందా? ఆ లెక్కన ఎంక్వైరీలు చేస్తున్నారా? ఎందుకు చేయట్లేదు? ఇంత పెద్ద ఇలా ఒక పసిపిల్లకు హిజాబ్ వేసి గాజాకు పాలస్తీనాకు మద్దతుగా ర్యాలీలు చేస్తుంటే విద్యా వ్యవస్థ నిద్రపోతుందా? ఆ స్కూల్స్ మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? డిఈఓలు ఎక్కడ పోయారు? డిఈఓకు కూడా కంప్లైంట్ ఇచ్చామని మాకు ఒకళ్ళు కామెంట్ చేశారు. అది ఎంతవరకు నిజమో తెలియదు. కానీ అదే జరిగితే కంప్లైంట్ వచ్చినాక కూడా డిఈఓ ఎంతవరకు యాక్షన్ తీసుకున్నారు? ఇవన్నీ బయటికి రావాలి. ఏదేమైనా పసిపిల్లలను కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది. ఆ బాధ్యతలో ప్రతి ఒక్కరూ వాసుదేవరావు గారికి మద్దతుగా అడుగు ముందుకు వేయాలి అని కోరుకుంటున్నాం. ఇంకొకసారి ఏ స్కూల్ అయినా ఇలాంటి తప్పు చేయాలంటే భయపడాలి. తప్పు చేసిన స్కూల్స్ బయటకు వచ్చి బాహాటంగా దేశానికి క్షమాపణ చెప్పాలి. అవునంటారా కాదంటారా? మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు, షేర్ చేయడం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే అండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్కి అండగా నిలవండి. అలాగే కొంతకాలం ఆర్థికంగా ఈ ఛానల్ని ముందుకు నడిపించే బాధ్యత మేమీదే వేస్తున్నామండి. సో ప్లీజ్ ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.